మామ ఫైనల్గా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నటువంటి యష్ గారు నటించిన టాక్సిక్ సినిమాకి సంబంధించిన యూఎస్ఏ ప్రీమియర్ షోస్ కంప్లీట్ అయిపోయి అక్కడి నుంచి టాక్ అయితే బయటకు వచ్చేసింది మామ. ఇంతకీ యష్ గారు 3 సంవత్సరాల గ్యాప్ తీసుకున్నందుకు నిజంగానే ఈ సినిమా ఆ రేంజ్లో ఉందా లేదా, యష్ గారికి కేజీఎఫ్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో హిట్ వచ్చిందా లేదా అనే వాటి గురించి ఈ వీడియోలో ఇండెప్త్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందు ఖచ్చితంగా ఇలాంటి రివ్యూస్ ముందు తెలుసుకోవడానికి ఖచ్చితంగా వీడియోని లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వల్ల ఇంకో 10 మంది యష్ నటించిన టాక్సిక్ సినిమా ఎలా ఉందో తెలుసుకుంటారు. ఇక మనం సోదంతా ఆపేసి సినిమా రివ్యూ విషయానికి వస్తే, ఫస్ట్ థింగ్, సినిమా ఒక 100 మంది చూస్తే 100 మందిలో 80% మంది కూడా ఈ సినిమా గురించి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అయితే వాళ్ళు చెప్పిన మెయిన్ పాజిటివ్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి సినిమా యొక్క డైరెక్షన్. సినిమా అయితే మాత్రం ఒక హాలీవుడ్ రేంజ్లో ఉంటుందని, సినిమాలో ఉండే ట్విస్ట్ అయినా టర్న్స్ అయినా సరే, అండ్ యష్ గారి డ్యూయల్ రోల్ అయినా నెక్స్ట్ లెవెల్లో అనిపించిందని, అండ్ సినిమా మొత్తంలో వచ్చేసి యష్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని సో చూసిన వాళ్ళంతా మెయిన్గా చెప్పుకొచ్చిన పాయింట్ ఇది. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ప్లేస్ పాయింట్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పారు. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని, ప్రతి సీన్ని అలా ఎలివేట్ చేసి పడేస్తుందని, ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి కలిపి కొట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయని, ఫైట్ సీన్స్కి బ్యాక్గ్రౌండ్ సీన్స్కి అయితే మాత్రం సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని, ఇక మూవీ మొత్తంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వన్ ఆఫ్ ద మేజర్ ప్లస్ పాయింట్ అని కూడా సో చూసిన వాళ్ళంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కూడా చాలా వరకు చెప్పుకొచ్చారు. నెక్స్ట్ ఇక సినిమాలో నెగిటివ్స్ కూడా చెప్పారు. అయితే సినిమా చూసిన వాళ్ళంతా మెయిన్ నెగిటివ్గా చెప్పింది సినిమాలో రన్ టైం. సినిమా రన్ టైం 3 గంటల 16 నిమిషాల వరకు ఉంది. అంత రన్ టైం అనవసరమని, సినిమా మొత్తంలో అంత రన్ టైం అయితే మాత్రం అస్సలు వేస్ట్ అని చెప్పేసి సింపుల్గా ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ట్రిమ్ చేయొచ్చని, అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ అయితే ల్యాగ్గా అనిపిస్తుందని, మరియు సినిమాలో కొన్ని ఫైట్ సీన్లు ఓవర్ ద టాప్ వెళ్ళిపోయి దాదాపు వచ్చేసి సినిమా ఒక్కొక్క ఫైట్ సీన్ 15 గంట నుంచి 20 నిమిషాల వరకు వెళ్ళిపోతుందని, అంతదాకా కూడా ఫైట్ సీన్స్ అయితే అనవసరం అని చెప్పేసి ఫైట్ సీన్స్ బాగా ట్రిమ్ చేసినట్టు అనిపించినట్టు కూడా చెప్పారు. ఇక సెకండ్ హాఫ్లో వచ్చేటటువంటి కొన్ని సీన్స్ అయితే అన్నెసరీగా రాశారని, చాలా వరకు ఓవర్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని చెప్పేసి సో మూవీ చూసిన వాళ్ళంతా చెప్పుకురాగా, అండ్ మూవీలో సాంగ్స్ అయినా సరే, మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే మెయిన్ ప్లస్ పాయింట్ తప్పితే, సినిమాలో స్టోరీ లైన్ కూడా మెయిన్ ప్లస్ పాయింట్ తప్పితే మిగతా వచ్చే సీన్స్ బాగోలేదని, మరియు తండ్రి మరియు కొడుకు మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా ఓవర్ ద టాప్ వెళ్ళిపోయాయని చెప్పేసి మూవీ చూసిన వాళ్ళంతా కూడా మూవీలో నెగిటివ్ పాయింట్స్గా రన్ టైం గురించి అండ్ అలాగే కొన్ని ఓవర్ ద టాప్ ఫైట్ సీన్స్ గురించి చెప్పుకొచ్చారు. అయితే ఓవరాల్గా ఏం రివ్యూ వచ్చింది భయ్యా, అక్కడి నుంచి ఏమాత్రం రేటింగ్ తెచ్చుకుంది అంటే, దాదాపు ఈ సినిమాను ఒక 100 మంది చూస్తే 100 మందిలో 70 నుంచి 75 మంది ఓవరాల్గా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఓవరాల్గా సినిమా హిట్ అనే విధంగా. అయితే మిగతా కొంతమంది కూడా సినిమా అసలు నచ్చలేదని చెప్పేసి, సినిమా అయితే అసలు ఎక్కలేదని చెప్పేసి, సినిమా రన్ టైం కూడా ఎక్కువసేపు ఉందని కొంతమంది నెగిటివ్ టాక్ కూడా స్ప్రెడ్ చేశారు. ఇక ఒక్క ముక్కలో చెప్పు అక్కడి నుంచి ఏమాత్రం రేటింగ్ తెచ్చుకుంది అంటే, ఈ సినిమా అక్కడి నుంచి 5కి 3.25 రేటింగ్ తెచ్చుకుంది. అంటే విచ్ ఈజ్ అన్ హిట్ ఫిలిం అని చెప్పేసి అక్కడి నుంచి రేటింగ్ అయితే తెచ్చుకుంది. అండ్ అక్కడ చాలా వరకు నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి అండ్ కొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అక్కడ నుంచి 3.25 అంటే ఇదైతే ఒక మంచి రేటింగ్ అని చెప్పొచ్చు. లాస్ట్ టైం ఇదే రేటింగ్ దేవరా మరియు సలార్ సినిమాలకు కూడా వచ్చాయి, అవి ఇక్కడ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మరి చూడాలి ఈ సినిమా వచ్చేసి అక్కడ 3.25 రేటింగ్ తెచ్చుకుంది, మరి ఇక్కడ ఏమైనా టాక్ తెచ్చుకుంటుందో. ఇదనమాట ఈ సినిమాకి యూఎస్ఏలో వచ్చిన ప్రీమియర్ షో టాక్ అయితే మాత్రం. మరి యష్ సినిమా రిలీజ్ అవ్వగానే రేపు మార్నింగ్ ఎర్లీగా మన ఛానల్లో రివ్యూ ఉంటుంది, అది మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ పేజ్ పెట్టుకోండి. మళ్ళీ రేపు పొద్దున యష్ రివ్యూతో అయితే కలుద్దాం టాక్సిక్ సినిమాతోటి.